ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పరు. మీరు కూడా పదే పదే ఊరికే మొబైల్ నంబర్స్ సిమ్ కార్డ్స్ మార్చే వాళ్ళైతే మీరు అండ్ మీ డేటా చాలా డేంజర్ లో ఉంది. ఈ వీడియోలో కంప్లీట్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం నుంచి టెలికాం కంపెనీస్ ఒక కొత్త రూల్ తీసుకొని వచ్చినాయి. ఏదైనా ఒక మొబైల్ నంబర్ మీద, అది ఏ సిమ్ అయినా కానివ్వండి, జియో అయినా, ఎయిర్టెల్ అయినా, బిఎస్ఎన్ఎల్ అయినా, ఏ బ్రాండ్ ఏ క్యారియర్ అయినా కానివ్వండి, ఒక మొబైల్ నంబర్ కి 3 నెలల పాటు రీఛార్జ్ చేయకపోతే ఆ మొబైల్ నెంబర్ ఇన్యాక్టివ్ అయిపోయి మళ్ళీ అదే నంబర్ వేరే కొత్త యూజర్స్ కి అలాట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఆ సిమ్ కార్డ్ ఒక 3 నెలల పాటు రీఛార్జ్ చేయలేదు అనుకోండి, దాన్ని డీయాక్టివేట్ చేసేసి మళ్ళీ కొత్త నెంబర్ లాగా వేరే వాళ్ళకి ఇస్తారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే మొబైల్ నంబర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మన డిజిటల్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు. మొబైల్ నంబర్ తోటి ప్రతిదీ లింక్ అయి ఉంటాయి. సో అందుకనే మీరు కానీ ఫ్రీక్వెంట్ గా మొబైల్ నంబర్స్ మార్చే వాళ్ళైనా, లేదా సెకండ్ నెంబర్ అని, థర్డ్ నెంబర్ అని, ఇలా ఏదైనా వేరే నంబర్స్ తీసుకున్న వాళ్ళైతే ఆ నంబర్ మీద మీరు జస్ట్ ఫోన్ కాల్స్ తీసుకోవడం తప్పించి వేరే యాక్టివిటీస్ ఏం చేయబాకండి. అంటే మొబైల్ జీమెయిల్ కి లింక్ చేయడం, లేదా వాట్సాప్ కి లింక్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయొద్దు. ఎందుకంటే మన మొబైల్ నంబర్ కి చాలా లింక్ అయి ఉంటాయి. ఏమేమి లింక్ అయి ఉంటాయి? ఫస్ట్ మన గూగుల్ అకౌంట్ డీటెయిల్స్. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ కి మీ మొబైల్ నంబర్ ని రికవరీ నెంబర్ లాగా యాడ్ చేసి ఉంటాయి, మీ జీమెయిల్ అకౌంట్ మొబైల్ నంబర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జొమాటో, స్విగ్గీ, ఇలాంటి డేటా అంతా కూడా మొబైల్ నంబర్ తోటి లింక్ అయి ఉంటుంది. ఈవెన్ మన లాగిన్ కూడా మొబైల్ నంబర్ తోటి లాగిన్ చేస్తాం. మొబైల్ నంబర్ కొడతాం, అక్కడ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే మన అకౌంట్ లోకి లాగిన్ అయిపోతాం. అంటే అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మొబైల్ నంబర్ లాగిన్. మొబైల్ నంబర్ ఉంటేనే లాగిన్ చేయగలం. అండ్ ఆ మొబైల్ నెంబర్ తోటి ఉన్న డీటెయిల్స్ అన్ని అక్కడ అన్చేంజ్డ్ అనమాట. అంటే ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ చేసినా, వేరే వాళ్ళు లాగిన్ చేసినా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇంకా యూపీఐ యాప్స్ అని, బ్యాంక్ అకౌంట్స్ అని, ఈవెన్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా కేవైసీ కావాలన్నా కానీ మొబైల్ నెంబర్ తోటి మనం కేవైసీ చేసుకుంటున్నాం. అండ్ సోషల్ మీడియా యాప్స్ అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ మొబైల్ నెంబర్ తోటి లింక్ అయి ఉంటాయి. సరే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసేసినా కానీ వాట్సాప్ ప్రైమర్లీ మొబైల్ నెంబర్ మీద కదా లింక్ అయి ఉండేది. సో ఒకవేళ మీరు కానీ ఏదన్నా ఒక సెకండరీ నెంబర్ తీసుకొని ఆ సెకండరీ నెంబర్ మీద ఒక వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సెకండ్ నెంబర్ తీసుకున్నా, నా ఛానల్ పేరు మీద తెలుగు టెక్నో స్ప్రింగ్ అనే ఒక వాట్సాప్ అకౌంట్ ఆ నెంబర్ తోటి క్రియేట్ చేశా. ఆ నెంబర్ కి నేను 3 నెలల పాటు రీఛార్జ్ చేయించాల. అలాంటప్పుడు ఆ మొబైల్ నెంబర్ వేరే వాళ్ళు తీసుకుంటారు. వేరే వాళ్ళు వాట్సాప్ లాగిన్ చేయగానే నేను ఇంతకు ముందు ఆ నెంబర్ తోటి వాట్సాప్ ఆపరేషన్స్ ఏవైతే చేశానో అవన్నీ వాళ్ళు చూసే ప్రమాదం ఉంది. సరే లేదు, మనం మన ఛానల్ కి మొబైల్స్ కొని రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి కొనేదేదో ఛానల్ అకౌంట్ లోనే కొందాం అని చెప్పి ఛానల్ కోసం కొత్తగా తీసిన మొబైల్ నెంబర్ తోటి నేను అమెజాన్ అకౌంట్ ఒకటి, ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశా. ఇప్పుడు ఆ నెంబర్ కి నేను 3 నెలల పాటు రీఛార్జ్ చేయించాల. రీఛార్జ్ చేయించకపోయినా కానీ అమెజాన్ అకౌంట్, ఫ్లిప్కార్ట్ అకౌంట్ యాక్టివ్ లోనే ఉంటాయి. బట్ మొబైల్ నెంబర్ వేరే వాడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అకౌంట్ ఉంది కదా అని చెప్పి నేను నా అకౌంట్ వాడతా, కానీ నా నెంబర్ డియాక్టివేట్ అయిపోయిన తర్వాత నా నెంబర్ మళ్ళీ కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ లాగిన్ అవుతారు. కాబట్టి నేను చేసే ఆర్డర్స్ ప్రతిదీ వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ మనది కాదు, అది డియాక్టివేట్ అయిపోయిందని మనకు తెలుసు, డియాక్టివేట్ చేశానని క్యారియర్ వాడికి తెలుసు. అంటే ఎయిర్టెల్ కానీ, జియో కానీ వాళ్ళకి తెలుసు. కానీ ఈ మొబైల్ నెంబర్ పలానా వాడిది డియాక్టివేట్ అయిపోయింది, ఇది పలానా వాడు తీసుకున్నాడు అని చెప్పి ఫ్లిప్కార్ట్ కి కానీ, అమెజాన్ కి కానీ, లేదా మొబైల్ నెంబర్ లింక్ అయిన వాట్సాప్ వాడికి కానీ తెలియదు కదా. సో ఇలా ఆన్లైన్ అకౌంట్స్ లో మనం ఆ మొబైల్ నెంబర్ తో చేసే ప్రతి యాక్టివిటీ దానికి లింక్ అయి ఉన్న అకౌంట్ లో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు అదే నేను ప్రీవియస్ గా వాడిన మొబైల్ నెంబర్ ని ఒక కొత్త పర్సన్ తీసుకుంటాడు. ఆ కొత్త పర్సన్ ఏం చేస్తాడు? అమెజాన్ కావాలనుకోండి, మొబైల్ నెంబర్ కొడతాడు, ఓటీపీ ఎంటర్ చేస్తాడు. సేమ్ నేను వాడుతున్న అకౌంట్ వాళ్ళకు కూడా వెళ్తుంది. నేను ఆర్డర్స్ పేజ్ లో ఏమేమి ఆర్డర్ చేశాను, నా డీటెయిల్స్ ఏంటి, నా అడ్రస్ ఏంటి, నా మొబైల్ నెంబర్ ఏంటి, ప్రతిదీ అవతల పర్సన్ కి తెలుస్తాయి. ఇంకా ఓటీటీ యాప్స్, ఒకవేళ మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా తీసుకుని ఉంటే ఆ మొబైల్ నెంబర్ మీదే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్స్ అన్ని పోతాయి. అండ్ వేరే వాడు ఆ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే దాని మీద ఉన్న సబ్స్క్రిప్షన్స్ అన్ని వాడు ఎంజాయ్ చేస్తాడు. అండ్ మొబైల్ నెంబర్స్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్ కానీ, యూపీ యాప్స్ కానీ లింక్ అయి ఉంటే ఇంకా డేంజర్ అని చెప్పొచ్చు. మీ బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ కానీ, బ్యాంకింగ్ ఓటీపీస్ కానీ అన్ని ఆ మొబైల్ నెంబర్ కి వెళ్తాయి. కాబట్టి ఒకవేళ అది డియాక్టివేట్ అయిపోయింది అనుకోండి, వేరే వాడికి వెళ్తే, వేరే వాడి చేతిలో పడితే, వాడు ఒకవేళ స్కామర్ అయితే ఆ ఓటీపీస్ చూసుకొని ఏదో ఒకటి చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ ఏమైనా చేస్తే చెప్పలేం. సో అందుకనే ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఒక్క ప్రైమరీ మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయండి. ఆ ప్రైమరీ మొబైల్ నెంబర్ తోటి అన్ని యాక్టివిటీస్ చేయండి. ఎదర్ ఇట్ ఈస్ వాట్సాప్, బ్యాంక్ అకౌంట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగిన్స్, ఆన్లైన్ షాపింగ్ లాగిన్స్, ఏదైనా కానీ ఆ ఒక్క మొబైల్ నెంబర్ మీద మాత్రం ఉండాలి. లేదు ఒకవేళ మీరు సెకండరీ మొబైల్ నెంబర్ కూడా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు, ఖచ్చితంగా మీరు రీఛార్జ్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ నెంబర్ మీరు మిస్ చేసుకోరు అనుకుంటే ఓకే, సెకండరీ నెంబర్ మీద మీరు పెట్టుకోవచ్చు. కానీ ఫ్రీక్వెంట్ గా నంబర్స్ మారుస్తూ, ఫ్రీక్వెంట్ గా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఒక కొత్త నెంబర్ కానీ, కొత్త సిమ్ కార్డ్ కానీ తీసుకునే వాళ్ళైతే కొత్తగా తీసుకునే సిమ్ కార్డ్స్ మీద మీరు ఏం యాక్టివిటీస్
అలా చేశారంటే మీ పర్సనల్ డేటా చెప్పే కదా, మీ మొబైల్ నెంబర్ తోటి లింక్ అయిన ప్రతి డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తోటి అమెజాన్ లాగిన్ చేశారనుకోండి, మళ్ళీ వేరే వాడు అదే మొబైల్ నెంబర్ తోటి అమెజాన్ లాగిన్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం అమెజాన్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఒకటే ఒక ప్రైమరీ నెంబర్ పెట్టుకోండి. ఆ ప్రైమరీ నెంబర్ మీదే మీరు చేసే యాక్టివిటీస్ అన్ని చేయండి. అండ్ ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ గా సిమ్ కార్డ్ మార్చుకునే వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి, మీ డేటా ప్రమాదంలో ఉంది, మీ డేటా వేరే వాళ్ళ చేతికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఫ్రీక్వెంట్ గా సిమ్ కార్డ్స్ మార్చొద్దు. ఒకవేళ మీరు మార్చినా కానీ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఒక్కటి పెట్టుకోండి, ఆ ఒక్కదాని మీద మిగిలిన యాక్టివిటీస్ అన్ని చేయండి. మీరు మార్చుకుంటే సెకండరీ సిమ్ కార్డ్ ఫ్రీక్వెంట్ గా మార్చుకోండి, కాకపోతే దాని మీద ఏమి ఆపరేషన్స్ ఏం చేయొద్దు. ఇది యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు సజెస్ట్ చేసిన టాపిక్. వాళ్ళు టెలిగ్రామ్ లో నన్ను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ నంబర్ కి 3 months పాటు రీఛార్జ్ చేయలేదంట, ఆ నంబర్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. కాకపోతే ఏదైతే వాళ్ళ నంబర్ రీఛార్జ్ చేయలేదో దానికి లింక్ అయి ఉన్న అమెజాన్ అకౌంట్ వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ నంబర్ డియాక్టివేట్ అయిపోయిన తర్వాత వీళ్ళ నంబర్ ని వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, ఆ వేరే వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ అమెజాన్ అకౌంట్ ని ఆ నంబర్ తోటి లాగిన్ చేశారు. ఇప్పుడు వేరే వాళ్ళు అమెజాన్ లో వీళ్ళ అకౌంట్ లో చేస్తున్న యాక్టివిటీస్ అన్ని వీళ్ళకి తెలుస్తున్నాయి. ఇదే ఇన్సిడెంట్ మనం రీసెంట్ గా రజిత్ పదిదారికి కూడా చూసాం, ఆర్సీబీ కెప్టెన్. ఆయన సిమ్ కార్డ్ కి రీఛార్జ్ చేయలేదంట, అది డియాక్టివేట్ అయిపోయింది. వేరే ఒక కామన్ మ్యాన్, ఒక 18 ఏళ్ల కుర్రాడు ఆ నంబర్ ని తీసుకున్నాడు. ఆ నంబర్ కి విరాట్ కోహ్లీ కాల్ చేశాడు. విరాట్ కోహ్లీ కాల్ చేసి నేను విరాట్ కోహ్లీ అంటే ఇతను కూడా నేను ఏదో మొత్తానికి ఎంఎస్ ధోని అని చెప్పి పేరు చెప్పాడంట. సో అట్లా ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అనే రజత్ పదిదారికి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ అసలు తీసుకోవద్దాం. ఒకవేళ తీసుకున్నా కానీ దాని మీద ఎక్కువ యాక్టివిటీస్ ఏం చేయకండి. యాక్టివిటీస్ చేస్తున్నారంటే మీ డేటాని మీరు రిస్క్ లో పెడుతున్నట్టే. అండ్ ఇంకోటి, ఒకవేళ ఫస్ట్ టైం ఎవరన్నా మొబైల్ నెంబర్ తీసుకోవాలని చూస్తున్నా, లేదా సెకండరీ మొబైల్ నెంబర్ ఇంకోటి తీసుకోవాలని చూస్తున్నా కానీ అది ఆల్రెడీ వేరే వాళ్ళు వాడి పడేసిన మొబైల్ నెంబర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే మీరు సిమ్ కార్డ్ తీసుకున్న ఒక 2 నెలల పాటు కూడా దానిలో ఏం యాక్టివిటీస్ చేయకండి. ఒక 2 నెలల పాటు ఫస్ట్ మీరు చూడండి, అసలు ఈ మొబైల్ నెంబర్ కి వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసి పలానా వ్యక్తి ఉన్నారు అని ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా, లేదా ఆ మొబైల్ నెంబర్ మీద ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఒక 2 నెలల పాటు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మీ పర్సనల్ డీటెయిల్స్ తోటి ఆపరేషన్స్ దాని మీద స్టార్ట్ చేయండి. అది కొద్దిగా సేఫ్ అని చెప్పొచ్చు. ఇది వాళ్ళకి ఈ వీడియోకి అయితే, ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి టాపిక్ ఐడియాస్ ఇంకా మీరు నాకు ఇవ్వాలంటే టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కామెంట్ సెక్షన్ లో మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ ఇచ్చినా కానీ నాకు టాపిక్ నచ్చిందంటే ఖచ్చితంగా నేను దాని మీద రీసెర్చ్ చేసి వీడియో చేస్తాను. అండ్ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ టాపిక్ ఎక్కువ మందికి రీచ్ కావాలి. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ కొద్దిగా వీడియోని వేరే వాళ్ళకి బూస్ట్ చేస్తుంది. వీలైతే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చి నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వేరే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదా ఎప్పటి నుంచో ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. రీసెంట్ గా లాస్ట్ 1 month లో మన సబ్స్క్రైబర్ గ్రోత్ చాలా తగ్గింది. ఇలా ఉంటే మనం ఇంకా సబ్స్క్రైబర్ బేస్ పెంచుకోవడం కొద్దిగా కష్టం. సో ఇంకా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే ఇలాంటి మరెంతో క్వాలిటీ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అన్బయాస్డ్ మొబైల్ రివ్యూస్ మేము ముందు తీసుకొని వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.